కొంతకాలంగా పాకిస్తాన్కు అక్కడి బలూచ్ తిరుగుబాటుదారులు చుక్కలు చూపిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, పాకిస్తాన్ సైనికులను అంతం చేస్తున్నారు. పాకిస్తాన్లో భయంకరమైన బాంబు పేలుళ్లకు కూడా పాల్పడుతున్నారు. దీంతో పాకిస్తాన్ కొన్ని సందర్భాల్లో వెనకడుగేయాల్సి వస్తోంది. ఏం చేయలేక చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి. పాకిస్తాన్ దేశాన్ని అలా డిఫెన్స్లో పడేసిన బలూచ్ తిరుగుబాటుదారులు ఇప్పుడు సరికొత్త అస్త్రాన్ని సంధించారు. పాకిస్తాన్ దేశంతో తమకు తాముగా స్వాతంత్రం ప్రకటించుకున్నారు. ఇకపై తమ ప్రాంతాన్ని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా గుర్తించాలని స్పష్టం చేస్తున్నారు బలూచ్ తిరుగుబాటుదారులు. తమకు తాముగా స్వతంత్ర ప్రకటన చేసిన అంత ఈజీగా ఇండిపెండెంట్ కంట్రీగా అది మారిపోలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆ ప్రాంతం పాకిస్తాన్ నియంత్రణలో కొనసాగుతోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం స్వతంత్ర దేశాల హోదాకు కొన్ని నిబంధనలున్నాయి. గుర్తింపు సాధించడం అంత సులభం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రమే భౌగోళికంగా అంతర్జాతీయ గుర్తింపు సాధించాయి. తిరుగుబాటుదారులు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నప్పటికీ అది ఆ స్థాయిలో వ్యవహరించగలదా, తనను తాను నిరూపించుకోగలదా, ఇతర దేశాలు ప్రముఖంగా గుర్తించగలుగుతాయా? అంతర్జాతీయంగా 1933లో మాంటెవీడియో కన్వెన్షన్ ప్రకారం ఒక దేశం సార్వభౌమ రాజ్యాంగ ఏర్పడ్డప్పుడు ముఖ్యంగా 4 లక్షణాలు కలిగి ఉండాలి. అందులో ఒకటి ప్రధానమైంది స్థిరమైన జనాభా, రెండవది స్పష్టంగా ఉండే అంతర్జాతీయ సరిహద్దులు, మూడవది సమర్థవంతంగా ఉండే ప్రభుత్వం, నాలుగవది ఇతర దేశాలతో కొనసాగించే దౌత్యపరమైన సంబంధాలు. బలూచ్ ప్రాంతానికి జనాభా అనేది పెద్ద సమస్య అయితే కాదు. దీని సరిహద్దులు పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో విస్తరించి ఉన్నాయి. అలాంటప్పుడు సరిహద్దుల మీద నియంత్రణ కొనసాగించాల్సి వస్తుంది. ఇక ప్రజల అవసరాలు తీరుస్తూ ఉండాలి. ఇది తిరుగుబాటుదారుల వల్ల అవుతుందా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో ఇతర దేశాల నుంచి గుర్తింపు, దౌత్యపరమైన సంబంధాలు లేకుండా బలూచ్ ఒక దేశంగా మనుగడ సాగించడం కష్టం. అంతర్జాతీయ గుర్తింపు సంస్థల్లో సభ్యత్వం తీసుకోవడం, విదేశాల్లో రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయడం, పాస్పోర్ట్కు సంబంధించి పొందాల్సిన గుర్తింపు, ప్రపంచ బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రపంచ దేశాలతో దౌత్యపరమైన ఒప్పందాలు, ఇవన్నీ ఒక దేశానికి సంబంధించి అత్యంత కీలకమైన అంశాలు. తిరుగుబాటుదారులు బలూచ్ ప్రాంతానికి ఇవన్నీ సమకూర్చగలుగుతారా అనేది చూడాల్సి ఉంటుంది. అండ్ ఇండిపెండెంట్ కంట్రీగా బలూచ్ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నప్పటికీ భారత్ దానిని గుర్తిస్తుందా, ప్రపంచ దేశాలు ఆమోదిస్తాయా అనేది కూడా చూడాలి. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్నప్పటికీ తిరుగుబాటుదారులు బలూచ్ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇది పాకిస్తాన్ వైఫల్యానికి ఒక బలమైన నిదర్శనం.